మంచివాడిని అని అందరి ముందు చూపెడుతూ అందరి ముందు బాగుగా నటిస్తూ బ్రతుకుతూ వచ్చారు. కానీ రాష్ట్రమైన జీవితం ఏముంటామో నా జీవితంలో పాపమే ఉంది, పాపం అన్ని విధాలుగా పాపం చేశారు. వాక్యంలో ఒక మాట రాబడి ఏంటంటే పాపం ద్వారా జీవితము మరణం. ఈ పాపము నిన్ను పట్టుకుంది. సిగ్గులు తాగేవాడు, నీరు తాగేవాడు, అట్టి వాటిని తిరిగేవాడు. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ పాపం నేను పట్టుకుని ఉంది, నా పాపం నాకు పట్టుకుంది. నా జీవితంలో శాంతిని సమాధానం నెమ్మది కోరుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి చేరా. ఎలాంటిదమ్మా? ఈ పాపం నేను పట్టుకున్నాను వాక్యం రాయబడింది. కనుక నేను పాపం చేస్తూ అలసిపోయాను, నా పాపం నన్ను పట్టుకుంది. అలాంటి పరిస్థితుల్లో 4 సార్లు ఆత్మహత్య చేస్తూ చనిపోవడం అనుకున్నాను. ఉరి పెట్టుకుందాం అనుకున్నాను, విషయం తాగడం అనుకున్నాను, లారీ కింద పడి చనిపోదాం అనుకున్నాను. అమ్మా చాకు తీసుకొని పడుకోవడానికి ట్రై చేశాను. ఎందుకు? నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, జీవితం బ్రతుకు భారం అయిపోయి చనిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరు నన్ను రక్షించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో చేశాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఇక నేను చెప్పలేను. కానీ ఎక్కడ ఎవరు నన్ను బతికించలేదు, ఎవరు నన్ను బాగు చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో వాక్యం మందిరానికి వెళ్ళాను, చర్చ్కి వెళ్ళాను, ఏం చెప్పారు నాకు తెలియదు. కానీ అక్కడ యేసుప్రభు వారి యొక్క దృశ్యం కనిపించింది. ఆయన రక్తం కార్చి నన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు రక్తం కార్చాను. నేను ఆ వైపు చూసినప్పుడు ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించారు, ఇంతగా ప్రేమించే దేవుడు నువ్వు ఎవరు అని అడిగాను. మీలాగా నాకు తెలియదు యేసయ్య గురించి. మీరెవరయ్యా? నన్ను అందరూ మోసం చేశారు, తిట్టారు, వెలువేశారు, విసరించారు, మమ్మల్ని ఎవరిని ప్రేమించలేరు. ఇలాంటి స్థితిలో మేము ఉన్నాము. ఇలాంటి వాడిని ప్రేమించే వారు మీరెవరు అని అంటే ఆ రోజు తెలిసిందంటే ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆ యేసయ్య అని తెలుసుకున్న తర్వాత నా పాపను ఒప్పుకుంటూ వచ్చాను. పాపను ఒప్పుకున్నాను. అయ్యా నిజమే నా దేవా, నా గురించి మీరు తెలుపుని చనిపోయారా అని నా పాపను ఒప్పుకొని కన్నీరు కాచి పశ్చాత్తపడి ప్రభావాన్ని నమ్ముకున్నాను. నా పాపను క్షమించబడేమా, యేసు రక్తం ప్రతి పాపం కడిగి మన పవిత్రులకు చేయనని వాక్యం రాదు. ఆ రోజు నేను నా పాపంలో ఒప్పుకుంటే నా పాపలు క్షమించబడ్డాయి. ఈ రోజు నాకు శాంతి సమాధానం నెమ్మది. ఈ రోజు చనిపోయినా నేను మోక్షానికి పనులకు రాజ్యానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను. దానికన్నా ముందు ఒక మాట చెప్తాను. నాకు అనారోగ్యం వచ్చిండే, కడుపులో నొప్పి ఉండే. 40 మంది డాక్టర్లు చూపెట్టుకున్నాను హైదరాబాద్లో. 1 అడుగు 2 అడుగు 3 అడుగు ఇట్లా ఆయాసం. నా పక్కకున్న కడుపు నొప్పి ఆయన చనిపోయాడు హాస్పిటల్ చేసినప్పుడు. నేను ఒకటే నా గుండె మీద బైబిల్ పెట్టుకున్నానమ్మా, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా బ్రతికిస్తే మీ సేవ, బ్రతుకుతే మీ సేవ, చచ్చిపోతే దేవా నరకానికి పోతున్నామేమో, నా పాపలు క్షమించుకోండి. అయితే ఎలాంటి నొప్పి అంటే అమ్మా 40 మంది డాక్టర్స్ చూపెట్ట ఆ నొప్పి తట్టుకోలేక రోడ్డు మీద ఏదో పొల్లాడలేమని. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట అక్కడ ప్రేర్ చేసుకుంటూ వచ్చాను. యేసయ్యా నేను పాపి, నన్ను క్షమించి నన్ను స్వస్థపరచు అన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచి వచ్చారమ్మా, నన్ను బ్రతికిస్తుంటాను. ఆ రోజు చనిపోయేవాని డాక్టర్ అన్నాడు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడని. ఏమన్నాడమ్మా? క్యాన్సర్ వచ్చి నువ్వు చనిపోతావు అన్నాడు. ఆ టైంలో యేసు దగ్గర అయ్యా నేను ఎన్నో తప్పులు చేశాను, ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను, ఈ బాధ భరించలేకపోతాను. నిజమైన దేవుడు అయితే యేసయ్యా నన్ను క్షమించి తిరిగి బ్రతికించు, మీ సేవ చేస్తాను. అప్పుడు ఒప్పుకున్నప్పుడు నా దేవుడు నన్ను క్షమించారప్ప. నా కడుపు నొప్పి తగ్గిపోయింది, ఈరోజు బ్రతుకున్నా. లేకుంటే ఎప్పుడో నేను చనిపోయేవాని, మట్టిలో కలిసిపోయేవాని. కానీ ప్రభావ నన్ను స్వస్థపరిచారు. యేసు రక్తం ప్రతి పాపను గడి మన పవిత్రులు చేయండి. నా దేవుడు నన్ను క్షమించినారు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, నాకు స్వస్థత కలిగింది. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం యేసయ్యదా, యేసయ్యదా ఆయన నమ్ముకుంటే చివరిగా ఈ రోజు నేను చనిపోయినా మోక్షానికి పనులకు రాజ్యానికి పోతాను నరకానికి. మీరు కూడా ప్రభుత్వ విశ్వాసం ఉంచుతామా రక్షించబడతారు, మోక్షానికి చేస్తారు, నరకానికి ప్రతి కష్టం దూరం చేస్తారు దేవుడు, ప్రతి అక్కరవతో తీరుస్తారు, దేవుడు మీకు మేలు చేస్తారు. ఆయన పేరే దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభుని యేసుక్రీస్తు. ఆయన నమ్మడం జీవితం మారుతుంది, మేలు జరుగుతుంది, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది. నరకానికి మోక్షానికి పనులకు రాజ్యానికి వెళ్తారు. ఓకేనమ్మా? ఆశీర్వదించు గాక. ఒక మాట నాయబడి చెప్పండి అమ్మా, సిగ్గుపడకండి. ఓకే, మీకు మేలు జరుగుతుంది, మంత్రం కాదు తంత్రం కాదు. ఒక చిన్న మాట నాయబడి చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు, నేను పాపిని అనండి, మీ రక్తంలో నన్ను కడగండి, మీ బిడ్డగా నన్ను చేసుకోండి, నా హృదయంలోకి రాండి, మాకు శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి, క్షమించండి, మోక్షానికి చేర్చండి. దేవా మీకు వందనాలు. ఈ కొద్ది ప్రార్థన అమ్మా, ఈ కొద్ది ప్రార్థన యేసయ్యా నా పాపాల గురించి శిలువ పైన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినందుకు వందనాలు. ఈ కొద్ది ప్రార్థన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అంకుల్ ప్రార్థన చేస్తారు, మీకు మేలు జరుగుతుంది. యేసయ్య మేలు చేస్తారమ్మా. కళ్ళు మూసుకోండి. వెళ్ళారా మీరంతా యాదవ్స్ అంట. తెలుసుకోండి తెలుసుకుంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు మాకు చెప్పాను కదా, మాకు క్యాన్సర్ ఎవరైనా బతుకుతారు, దేవుడు బట్టి అన్ని విషయాలు బట్టి
తర్వాత మనం అయిపోయిన లోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 2 తలాలు ఉన్నాయి, నరకం పాతాళం. పాతాళం పరలోకం. పరలోకంలో యుగాలు సంతోషం ఉంటారు, నరకం అనేది కాలుతూ ఉంటారు. అందుకు వేసుకున్నాం. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మీకు ఏం జరుగుతుంది? తండ్రి యేసు ప్రభువా స్తోత్రాలు. కళ్ళు మూసుకోరు. ఈ సమయంలో నాయన నీ పాత్రల కోసం ఉన్నాను. దాసుడు ప్రభు ఈ బిడ్డ కొరికే నాయన నీ మాటలు తెలియజేశారు, వారికి తెలియదు, నేను విన్నారు. మరి ఉదయాల కార్యం జరిగించు, మాటలు చేసుకో. మరి వారు కూడా పాపలు ఒప్పుకున్నారు, వారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించండి, ఇక్కడ రక్షణ అలంకరిస్తున్నాము, సరైన మార్గం నడిపించు. అనేకమైన నామాలు వచ్చినాయి, అయితే ప్రభానైనా క్రమం లేకుండా అతనినైనా వెలుడు ద్వారా అతన్ని మోక్షానికి వెళ్ళలేమనైనా అయితే జ్ఞాపకం చేసుకుని సరైన మార్గంలోకి రావడానికి సహాయపడుతుంది. ఈ గ్రామంలో ఎన్నో చర్చిలు ఉన్నాయి, అయితే ప్రభా నాయన సాతానుడు రకరకాలుగా నీ నామంలోనే వాడు దారి మళ్ళిస్తున్నాడు. ఆ రీతిగా కాకుండా నీ బిడ్డలు సత్యమైన దాన్ని తెలుసుకొని ఆ సత్య మార్గంలో నడవడానికి నేను బిడ్డలు నడిపించుకొని వీరిని మీరు సిద్ధపరచని కొన్నా చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డలను సంపూర్ణంగా రక్షణతో అలంకరించవలసిన యేసు ప్రభువు నామములో ప్రార్థించి అతి వినిమడి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. అమ్మా